Hello everyone, welcome to aptitude session. In this session, we are going to discuss different types of fractions. Fractions nothing but. So rational number దగ్గర discuss చేసినాం which is in the form of p by q అని చెప్పేసి. And p nothing but it is a numerator and q ఏమంటామండి denominator అని అంటాం. అండ్ బేసికలీ మనం ఫ్రాక్షన్స్ ని 3 డిఫరెంట్ టైప్స్ గా చెప్పొచ్చండి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్ అంటే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అనుకున్నాం. p నథింగ్ బట్ న్యూమరేటర్, q నథింగ్ బట్ డినామినేటర్. అండ్ ఇక్కడ p, q బిలాంగ్స్ టు z నథింగ్ బట్ ఇంటీజర్, ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. అండ్ కండిషన్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు అంటే q 0 అయితే ఇట్ కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పినాం, రైట్? ఇక్కడ చూడు, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడు. ఎగ్జాంపుల్ 5/7, 7/11, 15/19, 5, 7, ఇక్కడ 7, 11, 15, 19. సో ఇండివిజువల్ గా థింక్ చేయి దీన్ని. న్యూమరేటర్ డినామినేటర్ తో కంపేర్ చేస్తే లెస్ గా ఉంది, న్యూమరేటర్ డినామినేటర్ తో కంపేర్ చేస్తే లెస్ గా ఉంది. న్యూమరేటర్ అనేది 15, 19 తో కంపేర్ చేస్తే లెస్ వాల్యూ. అంటే న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్ ఉంటే, న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువగా ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ ఈస్ లెస్ దాన్ వాట్? డినామినేటర్. సో నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయి. ఇక్కడ 5/7, 7/11, 15/19. జనరలీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 10/5 అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ 10/5 అంటే మీనింగ్ ఏంటి అంటే 10 రూపీస్ని 5 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయమని దాని మీనింగ్. 10/5 అంటే బ్లైండ్గా 5 1s 5 2s వస్తుందండి, కానీ మీనింగ్ తెలుసుకో ఒకసారి. 10 రూపీస్ని 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుందండి? 2 రూపీస్ వస్తుంది, రైట్? నెక్స్ట్ అదే 5/2 ఉంది, 5/2. దీని మీనింగ్ ఏంటి? 5 రూపీస్ని 2 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. 5 రూపీస్ని 2 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. అలా ఇక్కడ 5/7 ఉంది, 7/11 ఉంది, 15/19 ఉంది. వీటి మీనింగ్స్ ఒకసారి చూస్తే ఇక్కడ 5 రూపీస్ని 7 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 5 రూపాయలు ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ 5 రూపీస్ ఇన్ యువర్ పాకెట్, లేదు ఇంకా బాగా చెప్పాలంటే 500 రూపీస్ ఉంది అనుకుందాం. 500 రూపీస్. డినామినేటర్లు ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 100 రూపీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. అంటే 5 రూపీస్ని 7 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇట్ మస్ట్ బి లెస్ దాన్ 1 రిజల్ట్. అంటే 1 కంటే తక్కువగానే వస్తుంది. ఒకసారి చూడు, 7, 5. ఇప్పుడు చూడనా, 5 అనేది డైరెక్ట్ పోతుందా? లేదు, 0.0. 7 7s ఎంత అండి? 49. 1 అగైన్ 0. సో 0.7 మీ రిజల్ట్ ఎంత వచ్చిందండి? 0.7 నథింగ్ బట్ ఇది అనేది 1 కంటే లెస్సా మోరా? ఇట్ మస్ట్ బి లెస్ దాన్ 1. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు 15/19 తీసుకుందాం. 15/19 తీసుకుంటే 19, 15 తీసుకుంటే సో క్యాన్సిల్ అవుతుందా? లేదు. 0.150 అంటే 0 పాయింట్ సంథింగ్ రిజల్ట్ వస్తుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఎప్పటికీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ గివ్స్ ఆల్వేస్ లెస్ దాన్ 1 రిజల్ట్. 1 కన్నా తక్కువ ఇస్తుంది. లెస్ దాన్ 1 రిజల్ట్. నెక్స్ట్ ఇంప్రాపర్ తీసుకుంటే
ప్రాపర్ ఫ్రాక్షన్ కి క్వైట్ ఆపోజిట్ అండి. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇక్కడ 5/7, 7/11, 15/19 సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కానీ రివర్స్ చేస్తున్నా. 7/5, 11/7, 19/15. 19/15 అబ్జర్వ్ చేయి. 7/5, 11/7, 19/15. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ తో కంపేర్ చేస్తే న్యూమరేటర్ అనేది ఎక్కువగా ఉంది డినామినేటర్ తో కంపేర్ చేస్తే. సో న్యూమరేటర్ ఈజ్ అ మోర్. Numerator is more in compare with what the denominator. We don't want any theory and theory avasram ledhu manaku. Numerator is more, compare what the denominator. Next, just third point, ikkada less than 1 result ochindi. What about here? Ikkada observe cheste 7 rupees ni 5 members ki distribute cheyala, 11 rupees ni 7 members ki distribute cheyala, 19 rupees ni 15 members ki distribute cheyali. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 7, 5, 5 1s 5, 2.0, 4, 20 రైట్. సో రిజల్ట్ ఎంత వచ్చిందండి? 1.4. నెక్స్ట్ 7, 11 తీసుకున్నాం. 7 1s 7, 4 పాయింట్. సో ఇక్కడ 1.4 అంటే 1 ప్లస్ ఇక్కడ కూడా 1 పాయింట్ సంథింగ్, 1 ప్లస్ వాట్ ఎవర్ ద నెంబర్. Improper fraction gives always more than one result. So more than one. Next, mixed fraction చూద్దాం. Mixed fraction nothing but it is a combination of a number. It is a combination of a number and proper fraction. It is a combination of a number and proper fraction. ఎగ్జాంపుల్ చూడనా? 2/5. 2/5. 2 అనేది నెంబర్ 2 అండ్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. 2/5. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 5/7. 3 5/7. సార్ ఏం లేదండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఎలా తీసుకొస్తానంటే ఇంప్రాపర్ నుంచి తీసేసుకోవచ్చు. ఎలా సార్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా ఎలా కన్వర్ట్ చేస్తాను చూడు. ఫస్ట్ 5 into 2 అంటే దీన్ని మల్టిపుల్ చేయాలి. 5 into 2 5 into 2 ఎంతండి? 10. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ చేసి ఇక్కడ న్యూమరేటర్ ఉన్నదాన్ని ప్లస్ చేయాలండి. సో 5 2s 10 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 12/5. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కాస్త ఏ విధంగా మారింది? ఇంప్రాపర్ గా మారింది. నెక్స్ట్ దీన్ని చూద్దాం. 7 3s ఇక్కడ ఇంటూ చేయమని చెప్పినాను కదా. 7 3s 21. 21 plus 5. 21 plus 5 ఎంతండి? 26/7. 26/7 అంటే ఇక్కడ 12/5, ఇక్కడ 26/7. జస్ట్ అబ్జర్వ్ హియర్. ఇప్పుడు ఇదే ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా ఎలా మారుస్తాను చూడు ఒకసారి. 12/5 అంటే మీనింగ్ ఆల్రెడీ తెలుసు. ఏం నేర్చుకున్నాం? 12 రూపీస్ ని 5 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం తెలుసుకున్నాం. సో 5 12 ఇలా రాసేస్తున్నాం. జస్ట్ అబ్జర్వ్. 5 2s 10. రిమైనింగ్ వాల్యూ ఎంతండి? 2. అంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకో. ఇన్ కేస్ మన దగ్గర 12 రూపీస్ ఉంది, 12 రూపీస్ లేదు 12 చాక్లెట్స్ ఉన్నాయి అనుకున్నాం. 5 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఒక్కొక్కరికి 5 మెంబర్స్ కదా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అండ్ ఫిఫ్త్ పర్సన్. 5 డిఫరెంట్ పర్సన్స్. ఒక్కొక్కరికి 2 చాక్లెట్స్ ఇచ్చేసినాం. 2 అండ్ 2 చాక్లెట్స్. 2 plus 2 4, 4 plus 2 6, 6 plus 2 8, 8 plus 2 ఎంతండి? 10. మన దగ్గర ఉన్నది ఎంతండి? 12 చాక్లెట్స్. 12 చాక్లెట్స్ ఎన్ని ఫినిష్ అయిపోయినాయి? 10 చాక్లెట్స్ ఫినిష్ అయిపోయినాయి. స్టిల్ హౌ మెనీ వీ హ్యావ్? 2. ఆ 2 చాక్లెట్స్ ఎంతమందికి షేర్ చేయాలి? డెఫినెట్ గా 5 మెంబర్స్ కి షేర్ చేయాలి. సో అదే ఏం రాస్తున్నానంటే 2 చాక్లెట్స్ ఇనిషియల్ గా వచ్చేసినాం. ఆ 2 చాక్లెట్స్ రిమైనింగ్ ఉన్నాయి కదండి, రిమైనింగ్ ఉన్నది ఇక్కడ రాసేసినాం. అది ఎంతమందికి షేర్ చేయాలి? 5 మెంబర్స్ కి షేర్ చేయాలి. కాబట్టి 2/5 గా రాసేస్తున్నాం. 2/5 గా రాసేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 26/7.
26/7 అంటే 7/26. రైట్. 7 3s ఎంతండి? 21. 7 3s 21. రిమైనింగ్ ఎంతండి? 5. సో 3 5/7 అయినా 3 5/7. 3 5/7. So mixed fraction nothing but is a combination of a number and a proper fraction. Right? Is it clear? Next example చూడు mixed fractions కి 3 5/7 ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 3/5. అనదర్ ఎగ్జాంపుల్ 15 4/9. Let us observe. These are all mixed fractions. ఇప్పుడు చూడనా 3/5/7 అంటే మీనింగ్ ఏంటి? 3 5/7 అంటే మీనింగ్ ఏంటి? అంటే 3 రూపీస్ ప్లస్ 5/7 దాని మీనింగ్. 3 రూపీస్ ప్లస్ 5/7. ఎందుకు సార్ అంటే చూడనా 7 3s ఎంతండి? 21. 7 3s 21. 21 plus 5. 21 plus 5. 26/7. 26/7. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేస్తే 26/7 గా వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా చూడు, ఇప్పుడు జనరలీ అడిషన్స్ చేస్తున్నప్పుడు ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఏం చేస్తాం సార్ అంటే అడిషన్ డైరెక్ట్ గా చేయకుండా డినామినేటర్. సో 1 కి 7 కి ఎల్సిఎం తీసుకుంటాం కాబట్టి ఎల్సిఎం ఒక కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని ఒక వీడియో చెప్తాను దాన్ని. 7 1 కి 7 కి ఎంతండి? 7. 7 3s 21 plus 5 is equal to 26/7. సో 3 5/7 అన్నా 3 plus 5/7 అన్నా ఒకటే అండి. 3 5/7 అన్నా 3 plus 5/7 అన్నా కూడా ఒకటే. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ చూడండి 6 3/5. 6 3/5 ని ఎలా రాసుకోవచ్చు మనం? 6 plus 3/5 గా రాయొచ్చు. 6 plus 3/5 అంటే 15 4/9 ఏం రావచ్చు? 15 plus 4/9. 15 plus 4/9. సార్ ఎందుకు ఇదంతా నేర్పిస్తున్నారు సార్ అంటే సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేయాలని కోసం ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి. 15 2/9 plus 15 2/9 plus 15 7/9 is equal to question mark. This is a question. సో జనరలీ ఇది చేయాలంటే ఇది మల్టిపుల్ చేసి +2 చేసి మరి ఇది మల్టిపుల్ చేసి +7 చేసి బై చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనకు మీనింగ్స్ కరెక్ట్ గా తెలుసు కాబట్టి 15 2/9 అంటే అర్థం ఏంటి? 15 plus 2/9 ప్లస్ 15 7/9 అంటే ఏంటి? 15 plus 7/9 అంటే 15 రూపీస్ ప్లస్ 15 రూపీస్. 15 plus 15 ఎంత అవుతుందండి? 30 రూపీస్. 30. నెక్స్ట్ 2/9 plus 7/9. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. అంటే 2 plus 7 becomes what here? 9. 9/9. 9/9. That becomes what here? చూడనా 30 plus 9/9 becomes what? 1. 30 plus 1 ఎంత అండి? 31. మీ రిజల్టెంట్ ఆన్సర్ ఎంత? 31. సో ఇది నీకు తెలియాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఈ విధంగా రాయొచ్చు. అంటే 3 5/7 ని 3 plus 5/7, 6 3/5 ని 6 plus 3/5 అండ్ 15 4/9 ని 15 plus 4/9. ఇది స్ప్లిట్ చేయడం నీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుందండి సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్? ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ?